శ్రీమతే రామానుజాయ నమః. భగవంతునికి ధనుర్మాసం అంటే చాలా విశిష్టమైనటువంటి ప్రత్యేకత ఉంది. దేవుని విషయంలో ప్రత్యేకించి వైష్ణవాలయాల్లో ధనుర్మాసం ఆండాళ్ గోదాదేవి యొక్క తిరుప్పావేతో కడకడలాడిపోతూ ఉంటుంది. ఎక్కడ చూసినా వైష్ణవ భక్తులందరూ కూడా తిరుప్పావై పుస్తకాన్ని చేతిలో పెట్టుకొని ఆ పాసురాల్ని చక్కగా శ్రావ్యంగా వినిపిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహం కోసం పాటుపడుతూ ఉంటారు. ఈ నెల రోజులు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి వైష్ణవాలయానికి వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీ. ఆ సమయంలో చలికి కూడా వెనకడుగు వేరు. అంతటి మహోన్నతమైనటువంటి ధనుర్మాసం విశిష్టత అనే అంశం గురించి చెప్పే ముందు ప్రార్థన. ఏతద్వై కీర్తనీయస్య సూర్యసామిత తేజసః నామష్టశతకం చేదం ప్రోక్తమేతత్ స్వయంభువా. సౌరమానం చాంద్రమానం అనేవి మనం పాటించే కాలమానాలు. చాంద్రమానంలో చంద్రుని సంచారాన్ని అనుసరించి మాసముల పేర్లు నిర్ణయించబడతాయి. చంద్రుడు పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రంలో ఉంటే చైత్రమాసమని, విశాఖలో ఉంటే వైశాఖ మాసమని, మృగశిరలో ఉంటే మార్గశిరమని అని చెప్తుంటారు. సౌరమానం అనగా సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ మాసంగా వ్యవహరిస్తారు. మేషరాశిలో ప్రవేశిస్తే మేషమాసమని, వృషభ రాశిలో ప్రవేశిస్తే వృషభ మాసమని, ధనురాశిలో ప్రవేశిస్తే ధనుర్మాసంగా ప్రతీతి. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే చంద్రుడేమో నెలలు, సూర్యుడేమో రాసులు. ధనుర్మాసం తరువాత సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఏర్పడుతుంది. అలాగే కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దేవతలకు దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయణం పగలు. మకర మాసం కంటే ముందు వచ్చే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం వంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన దాన హోమ వ్రత పూజాధికాలు అధిక ఫలమునిస్తుంది. వాటికి కావలసిన పూర్వరంగం ధనుర్మాస వ్రతం. పరిశుద్ధమైన మనస్సు, పరమాత్మ యందు భక్తి, పరోపకార వాంఛ, లోక కళ్యాణం ఇవన్నీ కాంక్షిస్తూ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. దీనిలో మరొక రహస్యం ఏమనగా వేదం ప్రణవం ధనువు ద్వారా ధనుర్మాస విశిష్టతను తెలియజేసింది. ధనువు అంటే ఓంకారం. ధనువులో 3 వంపులు ఉంటాయి. వాటిని కలిపే ఒక తాడు ఉంటుంది. ప్రణవంలో 3 వర్ణాలు ఉంటాయి, అకార ఉకార మకారాలు. ఆ మూడింటిని కలిపేదే జీవాత్మ. ఆ తాడు పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి, పరిజ్ఞానం. ఈ 3 దారమేమో తాడేమో జీవాత్మ, మిగిలిన 3 వంపులు పరమాత్మ, ప్రకృతి, పరిజ్ఞానం. ధనువులో ఒక చివరి జీవాత్మ, మరొక చివరి పరమాత్మ. ఆ రెండింటిని కలిపేది తాడు ప్రకృతి లేక అమ్మ లక్ష్మీదేవి. ఇలా జీవాత్మ పరమాత్మను చేరు సాధనాన్ని తెలిపే మన మాసం ధనుర్మాసం. ఈ సమయంలో చాంద్రమానం ప్రకారం మార్గశిరము పరమాత్మను చేరుటకు ఉత్తమమైనటువంటి దారిని చూపిస్తుంది, మృగశిరం. తర్వాత వచ్చే మాసం పుష్యం. పుష్యం అంటే ఆనందం. పరమాత్మను చేరుటకు ఉత్తమమైన మార్గాన్ని తెలుసుకున్నవారు పుష్యపూర్ణులు కాగలరు. ఈ నిగూఢ తత్వాన్ని తెలిపే మాసమే ధనుర్మాసం. ధనుర్మాసం వచ్చిందంటే చాలు, ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాసమంతా విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తిస్తూ ఉంటారు.
సూర్యాలయాలు, విష్ణు ఆలయాలు సందర్శకులతో, భక్తులతో కిటకిటలాడిపోతుంది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసము అని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం, ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలో నిర్వహిస్తారు. తిరుమల కొండపైన ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామికి సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం, సహస్రనామార్చనలో తులసీ దళాలకు బదులుగా బిల్వపత్రాలు ఉపయోగిస్తారు. చూడండి, రివర్స్లో బిల్వపత్రాలు ఎవరికి? పరమేశ్వరుడికి కదా. ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరమవుతుంది. ఆ భూదేవి అవతారమైనటువంటి ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో తిరు అంటే పవిత్రమైన, పావై అంటే వ్రతమని అర్థము. ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత 15 రోజులు దద్దోజనం అర్పించాలి. పెళ్లి కాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయడం వలన తాము కోరిన వరుడు లభిస్తాడు అని నమ్మకం. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువుని ధనుర్మాసమంతా పూజించింది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసీమాల సమర్పించే యువతులకు నచ్చిన వరుడితో వివాహం జరిగి తీరుతుంది, సందేహం లేదు. ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మదేవుడు మొదట నారదమునికి వివరించినట్లుగా మన పురాణాలలో చెప్పబడుతున్నవి. ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించాలనుకునే వాళ్ళు తమ స్తోమతను బట్టి విష్ణు ప్రతిమను చేయించి పూజించాలి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తి చేయాలి. పంచామృతాలతో మహావిష్ణువుని అభిషేకించి ఆ తరువాత తులసీ దళాలు, పూలతో, అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. నెల రోజులు చేయలేని వాళ్ళు 15 రోజులు లేదా 8 రోజులు లేదా ఒక్క రోజైనా చేయవచ్చు. అంటే కౌంట్ డౌన్ అవును చివరికి. ధనుర్మాస వ్రతం చేయడం వలన ఇహ పరలోక సుఖాలు, అలాగే పరలోక మోక్షము వస్తుంది, పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. అంటే భగవంతునికి, భక్తునికి అనుసంధానమైనది ఏంది అంటే ధనుర్మాసం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తూనే ఉన్నారు. ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వలన మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. విష్ణు ఆలయాల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదన చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైనటువంటి మాసము అని అర్థం. ధను అనగా దేని కొరకు ప్రార్థించడమో అనే అర్థం. దృష్ట్వా ధనుర్మాసం అత్యంత పునీతమైనది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగేటువంటి ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సాంప్రదాయాలు కలగలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి అంటే ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం, పోతే చక్కెర పొంగలి, దద్దోజనం లాంటి ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని మన వాళ్ళు చెప్తారు. అంటే తెలుగు సంస్కృతి కాదు ఇది. ద్రవిడులైనట్టు తమిళులు ఎక్కువగా చేస్తుంటారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు కూడా ప్రభాత సమయాన సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని
సుమధురంగా గానం చేస్తారు. కాబట్టి మనం కూడా దాన్ని అలాగే కొనసాగిస్తున్నాం. సహస్రనామార్చనలో తులసీ దళాలకు బదులుగా బిల్వ పత్రాలను కూడా ఉపయోగిస్తారు. చూడండి, ఆశ్చర్యం. మనకు తెలిసి తులసీ దళాలు మహావిష్ణువుకు సంబంధించింది. ఇక్కడ బిల్వ పత్రాలంటే పరమేశ్వరుడికి సంబంధించింది. అంటే శివకేశవ భేదం అక్కడ లేదు అని అర్థం దానిలో కనపడుతుందా లేదా? శయన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సంప్రదాయము. బ్రహ్మ ముహూర్తంలో పారాయణం. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వలన మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది, దరిద్రం దూరమవుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులు కూడా తథ్యమని శాస్త్రవచనం. సాక్షాత్ భూదేవి అవతారమూర్తి అయినటువంటి ఆండాళ్ రచించినటువంటి దివ్య ప్రబంధమే ఈ తిరుప్పావై. వేదాల మరియు ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వాచార్యులు ప్రస్తుతించి ఉన్నారు. ఉపనిషత్తులే గోదావిదేవి నోట సర్వసులభ రీతిలో వెలువడినాయని తిరుప్పావై మహావిష్ణు పాదపద్మములను అందుకోవడానికి మార్గదర్శకాలని చెప్పబడింది. ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా దద్దోజనం సమర్పించాలి. పెళ్ళీడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు గొబ్బిళ్ళతో పూజలు చేయడం వలన కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గడి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. ఇక కృష్ణుడికి తులసీమాల. ప్రతిరోజు ఒక పాత్రలో స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని యొక్క ధనుర్మాస వ్రతం ఆ నెల రోజులు తులసీమాల సమర్పించే యువతులకు నచ్చిన వరునితో వివాహము జరుగుతుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారదముడికి వివరించారట. ఈ నెల రోజులు విష్ణు కథలను చదవడం లేదా తిరుప్పావైని పఠించడం చెయ్యాలి. వ్రతాచరణ తరువాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకాన్ని పఠించి ఆశీస్సులు కూడా అందుకోవాలట. ఏందది? మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రదానేన మమ సంతు మనోరథాః. ధనుర్మాస వ్రతం చేయడం వలన ఇహలోక సుఖాలు పరలోక మోక్షము పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుండి కూడా భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నామన్నారు. భక్తి మార్గం చేత భగవంతుని మిక్కిలి సులభముగా వశపరచుకోవచ్చును అని నిరూపించినటువంటి ఆరాధన. తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై செங்கல் திறமுகத்த சேனலையா சென்னிறைஞ்சி அங்க பரகண்டவாற்றை அணிபுதுவை பங்கமலர் தந்தரியல் பட்டபிரான் கோது சொன்ன சங்க தமிழ் மாலை 30 தப்பாமி எங்கே பரிசிருப்பார் 2 மால் வரைத்தோன் செங்கன் திருமுகத்த செல்வத் திருமாலால் செங்கம் திருவருள் பெற்று ఇన్వరవరంబావాయ్. ఇది చివరి పాశురం. ఇది శ్రవణం చేసిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కాగలదని ఆశించిద్దాం. ధనుర్మాసంలో నైవేద్యం యొక్క ప్రత్యేకతలు. ఈ ధనుర్మాసంలో తెల్లవారుజామున చేసేటువంటి పూజలో దైవప్రసాదంగా పులగము, పాయసము, దద్దోజనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులోని
జఠరాగ్ని బాగా పెరిగి అందువలన ఆకలి పెరుగుతుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వలన చల్లబడుతుంది. అలాగే పాలు, పెరుగు, పెసరపప్పు మొదలైనవన్నీ చలువ చేసే గుణం ఉన్నందున వాటి వలన ప్రసాదంగా వాటిని వినియోగించడం జరుగుతుంది. ఆయుర్వేదం, జ్యోతిష శాస్త్రాలు ఈ ఆహారమును తీసుకోవడం వలన సత్వగుణము బాగా అలవడి దాని వలన సత్ఫలితాలు కలుగుతాయని చెప్పాయి. కన్నెపిల్లలకు మేలు జరుగుతుంది. వివాహము కానీ మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం గనక చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడు కుమార్తె అయినటువంటి గోదాదేవి మానవ మాతృలను కాకుండా సాక్షాత్ శ్రీరంగనాథుడిని వివాహం చేసుకుంటానని దీక్ష పూనుతుంది. ఆ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువననే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని, భవాన్ని ఒక పద్యం అనగా పాశుర రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణుమూర్తికి అంకితం చేసేది. వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గారు గోదాదేవిని తీసుకొని శ్రీరంగము చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగిన అంతనే గోదాదేవి రంగనాథుని యొక్క పాదాల చెంత మోకరెళ్ళి స్వామిలో కైంకర్యం అయిపోతుంది. ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరంటే రవి ధనురాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు మీనంలో రవి ఉన్నప్పుడు, రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు. ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయడం శుభం. గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు? ఇదొక ప్రశ్న. ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యపిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మీ రూపంలో ఉన్నటువంటి గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించడం జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వలన అంటే ఆ ముగ్గులలోనే అమ్మవారిని తలుచుకొని వేయడం వలన ఆమెకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక కాత్యాయని వ్రతం పూజా విధానం. రోజులాగే ముందు పూజ చేసుకోవాలి. ఆ తర్వాత కృష్ణాష్టోత్తరము, గోదా అష్టోత్తరం చదువుకోవాలి. రంగనాథోష్టోత్తరం కూడా చదివితే మరీ మంచిది. ముందుగా ప్రార్థన చదవాలి. ఆ తరువాత వరుసగా తనయ చదవాలి. తిరుప్పల్లి చేసి చదివేటప్పుడు ప్రారంభం కదిరవన్ చదవకుండా అది మొత్తం ఒక్కసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదిరవంతో కలిసి చదవాలి. తనయ చదువుతూ 9, 10 తనియన్లు 2 సార్లు చదవాలి. చివర తిరుప్పల్లి ఎలిచి సంపూర్ణం అని చదవాలి. ఆ తర్వాత ప్రార్థన చదవాలి. ఆ పిదప గోదాదేవి తనియన్లు చదవాలి. అనంతరం తిరుప్పావై పాశురములు చదవడం ప్రారంభించాలి. పాశురములు చదివేటప్పుడు మొదటి పాశురం మాత్రం అస్సలు మర్చిపోకుండా 2 సార్లు చదవాలి. ఆ విధంగా మొత్తం అన్ని పాశురాలు ప్రతిరోజు చదవాలి. అలా వీలు కాని వారి మున్నిడి పిన్నిడిగా చదవాలి. అంటే మొదటి పాశనంలో ఒకరైనా చివరి పాశనంలో ఒకరైనా చదవాలి. ఇది చివరిగా గోదా హారతి చదవాలి. మంత్రపుష్పం కూడా చదవాలి. మళ్ళీ ఏ రోజు పాశురం ఆ రోజు 2 సార్లు చదివి హారతి ఇవ్వాలి. నైవేద్యం సమర్పించాలి. సమయం ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చును. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, పైవన్నీను సూర్యోదయానికి ముందే అవ్వాలి అనేదే నియమం. కానీ రోజు ఉదయం చేయడానికి ప్రయత్నం చెయ్యకండి.
పొంగలి మటుకు ముఖ్యమైనటువంటి నైవేద్యం. కుదిరితే అది పెట్టండి, కుదరని పక్షంలో వాళ్ళు పాలు పండు పెట్టి చేసుకోండి. అందరికీ భక్తి ముఖ్యం కానీ ప్రసాదాలు ముఖ్యం కాదు. శ్రీకృష్ణుడికి తులసి మాల అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఒక పాశురంలో స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వలన మోక్షం వస్తుంది అనేది ఆమె నమ్మకం. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించేటువంటి యువతులకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాట. ఆ పిదప నారద మహర్షి ఈ వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లుగా మనకి పురాణాల్లో చెప్పబడుతుంది. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలోని నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ వ్రతమును ఆచరించుకోవాలనుకునేవారు శక్తి మేరకు విష్ణు ప్రతిమను తయారు చేయాలి, పూజాగృహంలో ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిమను తయారు చేయించి పూజాగృహంలో ప్రతిష్ఠించుకొని ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానాధికాలు ముగించాలి. పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం చాలా మంచిది. తరువాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలు కూడా స్వామిని జపించి పూజించవచ్చు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించాలి. ఆ నైవేద్యం అయిపోయిన తర్వాత ఈ నెల రోజులు విష్ణు కథలను చదవడం, తిరుప్పావై పఠించడం చేయాలి. నెల రోజులు చేయలేని వారు 15 రోజులు లేదా 8 రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా ఆచరించవచ్చును. వ్రతాచరణ తరువాత ఎవరైనా ఒక బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం చదివి వారి ఆశీస్సులు అందుకోవాలి. మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తన్నమూర్తి ప్రదారేణ మమ సంతు మనోరథాః. తిరుప్పావై పాశురాలు 30 పాశురాలు ఉంటాయి. 30 పాశురాలు 30 రోజులు, రోజుకొక పాశురం చొప్పున ఆ నెలంతా సరిపోతుంది. అటువంటి పాశురాలు ధనుర్మాసంలో వ్రతానికి ఎంత విశిష్టతను చేకూరుస్తుందో చెప్పబడుతుంది. మార్గశిర మాసంలో ధనురాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలో సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. విష్ణువుకు ప్రీతిపాత్రమైన ధనుర్మాసోత్సవానికి వైష్ణవులు ఎంతో పవిత్ర మాసంగా భావిస్తారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. జనవరి 14 గోదాదేవి కళ్యాణంతో ముగుస్తుంది. ధనుర్మాసం మొత్తం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంది. తెలుగు సంస్కృతిలో ధనుర్మాసం ఒక భాగం. నెలపాటు వైష్ణవ ఆలయాల్లో విశిష్ట పూజలు నిర్వహిస్తారు. తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం, ఆండాళమ్మ పూజలు నిర్వహిస్తారు. తిరుమలలో సుప్రభాత మొదలు తిరుప్పావై పఠిస్తారంటే ఈ మాసానికి ఎంతో పవిత్రత ఉందో తెలుసుకోవచ్చును. దేవాలయాల్లో జరిగే ఆగమశాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు కలిసినటువంటి అంశాల్లో ధనుర్మాసం ప్రశస్తమైనటువంటి ఆచారం. ఈ మాసంలో ఉదయం సాయంత్రం మర్చిపోకుండా దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాతే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దారిద్ర్యం కూడా దూరం అవుతుంది అని భక్తుల యొక్క అపారమైన నమ్మకం. గోదాదేవి ఆవిర్భావం పురాణ గాథల ప్రకారం దక్షిణ భారతదేశంలోని మధుర మండలంలోని తెన్గాసై ప్రాంతంలో ఉండేటువంటిది ఈ ఊరు.
అందువల్ల దక్షిణ భారతదేశానికి మధుర మండలంలో శ్రీ ధన్వి నవ్య నగరంలోని అనగా శ్రీవల్లిపుత్తూరు అని అంటారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు వటపత్ర సాయిగా శయనంలో వెలిశాడు. స్వామికి నిత్య పూజలు నిర్వహించేటువంటి ఆచార్యుడు పెరియాళ్వార్ మహావిష్ణువునే నమ్ముకొని నిత్యం పూజలు చేస్తుండేవాడు. ఒకరోజు తులసీవనంలో ఒక పాప ఆచార్యుడికి దొరికింది. ఆ పాపకు కోదై అని నామకరణం చేశారు. కోదై అంటే తమిళంలో గోదా అని అర్థం. ఈమెనే గోదాదేవిగా కూడా పిలుస్తారు. ఈమెకు మహావిష్ణువుపై విశేషమైన భక్తి. మహావిష్ణువు విష్ణు స్వరూపం, కృష్ణుడి రూపంలా భావిస్తూ స్వామి సేవలో తరించడమే కాకుండా తనతో పాటు ఎందరినో భక్తులను చేసేందుకు రోజుకో పాసరం చొప్పున 4 రోజులు పాటు ఎందరినో భక్తులుగా చేసేందుకు రోజుకో పాసురం చొప్పున 4 రోజుల పాటు 30 పాసురాలను పాడింది. ఆ భక్తితోనే స్వామిని వరించింది. ఉత్తరాయణానికి ఉషకాలంగా భావించబడేటువంటి పాసురాలు పాడి స్వామిని మెప్పించి భోగి పండుగ రోజున స్వామివారిని పొందింది గోదామాత. అందుకే ఈ మాసానికి ప్రత్యేకత సంతరించుకుంది. గోదాదేవి విష్ణుమూర్తిని తన భర్తగా మలుచుకుని పొందిన విధానం అందరికీ తెలిసిందే కదా. ఆమె దీనికోసం ఆ విల్లిపుత్తూరు గ్రామాన్ని రేపలగా భావించుకొని ఊళ్ళో వాళ్ళందరినీ లేపేదన్నమాట. ఒకటి నిద్ర రాకపోతే 4 లేపినట్టు. అందరూ 5,000 సంవత్సరాల పాతకాలంలో ఉన్నటువంటి ఈ ఆచార సంప్రదాయాలను, తిరుప్పావై వ్రతాన్ని నేటికి ఆచరణ పొందుతుంది అంటే చాలా గొప్ప కదా. ఉత్తర ద్వార దర్శన భాగ్యం. పరమ పవిత్రమైన ధనుర్మాసంలో మరో ప్రత్యేకమైన రోజు 3 రోజుల్లో ఒకటి అన్నది. అదే 3 ఏకాదశి అంటారు. ఈ రోజుకు అన్ని వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి అనేకములైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతం ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదు అని పురాణాలు చెబుతున్నాయి. 3 ఏకాదశి పర్వదినాన ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశుల వ్రతం ఆచరించిన ఫలితం ఉంటుంది అని భక్తుల నమ్మకం. తిరుప్పావై తిరుమలలో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో కూడా 4 రోజుల పాటు సుప్రభాతం మొదలుగా తిరుప్పావై పాశురాలను పఠిస్తారు. తిరుప్పావైలో 30 పాశురాలు ఉంటాయి. వీటిలోనున్న మొదటి 5 ఉపోద్ఘాతంగా ఉండి తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతుడికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదు. చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని భగవంతుడిని నమ్ముకుంటూ చివరి 9 పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని తెలియజేస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథునికి గోదాదేవి అర్పించుకుంటుంది. చివరి పాశురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు గానం చేస్తారో వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని విష్ణు మధుసూదన పేరుతో పూజిస్తారు. వ్రత విధానపు విశిష్టత. గోదాదేవి కళ్యాణం, కాత్యాయని వ్రతం, శ్రీవ్రతం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున నిద్రలేచి భక్తి శ్రద్ధలతో ప్రతిమను తయారు చేసి నారాయణుడి ఆవాహనతో పూజలు చేస్తారు. రోజు పూజకు కుంకుమామృత, పంచామృత స్నానం, తులసి దళాలతో అర్చన, నైవేద్యాలుగా నెయ్యి, బియ్యం, బెల్లం, మిరియాలు, పెసరపప్పు, పొంగలి, జీలకర్ర వేసి తయారు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి. ధనుర్మాసం ప్రారంభమైన నాటి నుంచి పట్టణ రోజులు ఈ నైవేద్యాన్ని, మిగిలిన పక్షం రోజులు దుర్యోధనాన్ని, మిగిలిన పక్షం రోజులు
దధ్యోదనాన్ని నైవేద్యంగా ఉంచాలి. మహామునులు సూత శౌనకాది మహామునులు వ్రత విధానాన్ని బోధించినట్లుగా మన పురాణాలు వెల్లడిస్తున్నాయి. ధను సంక్రమణ మొదలు మకర సంక్రమణం వరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ మాసంలో పాశురాన్ని చదవడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. ధనుమాస వ్రతాచరణ చాలామందికి పుణ్యానికి దారితీస్తుందని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదేన దేదనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపదాచార్య సర్వేశ్వరాచార్య రాజాస్తు మంగళం.